वाम्बाय विद्महे कुसुमपुत्राय च धीमहि तन्नो वासवी प्रचोदयात्। నేను అనుకున్నట్టుగా పాట కూడా వాడండి మీరు కూడా నాతో పాటు. వందనం వందనం వాసవి మాత వైశకుల ఆరాధిని నీవేనమ్మా వందనం వందనం వాసవి మాత పెనుగొండ క్షేత్రములో వెలిశాను పెనుగొండ క్షేత్రములో వెలిశాను నగరేశ్వర స్వామిని నమ్మినామమ్మా వందనం వందనం వాసవి మాత శ్వేత వస్త్రధారిణి చతుర్భుజకారిణి శ్వేత వస్త్రధారిణి చతుర్భుజకారిణి శాంతములో నీ కన్నా ఎవరు లేరు అమ్మా జగద్గిరి గుట్టలో వెలసిన తల్లి జగతంతా వ్యాప్తి చెంద చేసే తల్లి చదువులలో నీవు సరస్వతి మాతాలు ధనములలో నీవు మహాలక్ష్మి మాతావు శక్తి యుక్తులలో పార్వతీ నీవే వందనో వందనో వాసవి మాత వైశకులారాధిని నీవేనమ్మా ఒక చేతిలో ధర్మము ఒక చేతిలో సత్యము ఒక చేతిలో ధర్మము ఒక చేతిలో సత్యము వందనో వందనో వాసవి మాత వాసవి మాతాకి. నేను పాట పాడింది అన్న వాళ్ళ సంకల్పంతో అలా అనుకుంటే ఇలా వచ్చేసాను. ఇట్లా రోజుకొక పాట కూడా ధ్యానం చేసి వస్తుంది. ఈ క్షేత్రం అయితే మామూలుది కాదు. నా భూతో నా భవిష్యత్ రాబోయే రోజులలో ఇంకా చాలా మంది భక్తులకు ఆదర్శప్రాయం అవుతుంది. ఈ ఇందాకనే నాట్లకలు వచ్చింది జగన్మూటలో వెలిసిన మాత. ఆ చల్లడి తల్లి యొక్క 20 నిమిషాలు కూర్చుంటే ఎంతో శక్తి వస్తుంది. కాబట్టి మన దేవాలయాలు ఒక్క 2 మాటలు చెప్తా. ఏమనుకోనంటే చెప్తా మీరు ఏమనుకోరా చూడండి. ఆ మీరు మెట్ల కింద చెప్పులిచ్చినప్పుడు ఈ బిజినెస్ విషయాలు బిల్డింగ్ల విషయాలు మర్చిపోయి ఏం వాసవి మాతైనా వాసవి మాతైనా అని చెప్పేసి చాలా చక్కగా అమ్మవారి స్మరణ చేయండి. మళ్ళీ గుడి నుంచి బయటకు వెళ్ళి చెప్పులు తోడుకోగానే ప్రేమను మాట్లాడుకోండి. ఆ ప్రేమ ఏంటని మీరు వచ్చిన భక్తి మీకు మిగులుతుంది. అమ్మకంటే ఏదెక్కువండి? అమ్మదేంటే మరి ఇప్పుడు అన్ని కావాలంటారు. అమ్మనే కావాలని చెప్పాలి. అమ్మను నగర పార్వతీమాత శివుడే
మెట్టిగా చేసి పార్వతి యొక్క అంశంతో వచ్చింది. ధర్మం, న్యాయం, సత్యం పట్టుకోమన్నది. కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి, ప్రెసిడెంట్ గారికి, మరి పాలక వర్గానికి మరి అనేక ధన్యవాదాలు. కొత్తగా మరి బ్యాంకు సంస్థ కూడా మరి ఇప్పుడిప్పుడే ముందుకు వస్తుంది. అమ్మవారి పాదాల దగ్గరకు వచ్చింది కాబట్టి అమ్మవారు ముందుండి నడిపించి వాళ్ళు కూడా సక్రమంగా అందరికీ మంచిగా ఉండాలి. మనం వాళ్ళకి సహకరించాలి. వాళ్ళు పెద్దగా అయినా కానీ వాళ్ళు ఈ రోజు ఎట్లున్నారో అట్లనే మనతో ఉండాలి. మనం కూడా అట్లనే ఉండాలి. మన ప్రవీణ్ అన్న కూడా అందరితో అట్లనే ఉండి ముందుకు ఉండేలా బాగుండాలని మన రమేష్ అన్న గారు కూడా అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి. ఈరోజు ఇప్పుడు మన మల్లేశన్న గారు మన వాసవి మాత యొక్క గీతాలు చదివిండు, ప్రార్థన చదివిండు.